జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసే వచ్చారు. అష్టాక్షరి మహామంత్రం గురించి, నియమాల గురించి, దాన్ని ఎలా జపించాలి, ఏంటి మొత్తం ప్రాసెస్ మొత్తం తెలుసుకోవాలని కదా ఈ వీడియో ఓపెన్ చేశారు. కాబట్టి ఈ వీడియో మీరు ఎండింగ్ వరకు చూస్తే మీకు చాలా డౌట్లు క్లియర్ అవుతాయి. పాయింట్సే కాకుండా చాలా టిప్స్ కూడా చెప్పాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి. ఈ వీడియోలో నేను కేవలం వాయిస్ మాత్రమే వస్తుంది. మీరు ఏదైనా పని చేసుకుంటూ ఈ ఆడియో వినండి, సరిపోతుంది. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ ఆ డౌట్స్ కామెంట్ చేయండి. నేను అక్కడే రిప్లై ఇస్తాను. లేదు అంటే వేరే వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకునే విషయాలు ఏంటంటే, అష్టాక్షరి మహామంత్రాన్ని ఎప్పుడు జపం చేయాలి, ఒకటి. రెండోదంటే ఎంతసేపు జపం చేయాలి. మూడోది ఏంటంటే ఈ అష్టాక్షరి మంత్రానికి నియమాలు ఏమిటి. నాలుగోది అష్టాక్షరి ప్రయాణాల్లో ఏదైనా 5 రోజులు 6 రోజులు యాత్ర చేస్తాం, ఊరు వెళ్తాం, అలా ప్రయాణాలు ఉన్నప్పుడు మంత్రోపదేశం ఉన్నవాళ్ళు కానీ ఎలా జపం చేసుకోవాలి. తర్వాత ఐదోది ఏంటంటే జ్వరంతో ఉన్నప్పుడు ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఎలా, పరిస్థితి ఏంటి, మనం స్నానం చేయము, స్నానం చేయకుండా కొన్ని చేయడానికి అవ్వదు, అప్పుడు ఎలా అష్టాక్షరి జపించకూడదు అంటారే ఎలా. సో ఇవన్నీ కూడా టిప్స్తో సహా ఈ వీడియోలో ఎండింగ్ వరకు చూస్తే మీకు అన్నీ కూడా తెలుస్తాయి. మీకు లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఈ వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ శ్రీహరి భక్తులందరికీ కూడా అష్టాక్షరి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చేరుతుంది. దయచేసి ఈ వీడియో అందరూ లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా అష్టాక్షరి మంత్రం ఎప్పుడు జపం చేయాలి. ఎప్పుడు జపం చేయాలి అంటే ముందు దీన్ని పవర్, దీని శక్తి అన్నీ మనం తెలుసుకోవాలి కదా. మనం తెలుసుకుందాం. అష్టాక్షరి మంత్రం మనకి ఏం వస్తుంది అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, తేజస్సుని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది, చివరికి మోక్షాన్ని కూడా ఇచ్చేస్తుంది. ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరగా మనం చేర్చేదే ఈ అష్టాక్షరి మంత్రం. దీని గురించి చెప్పాలంటే అబ్బో నా వల్ల కాదు, మానవులకు ఎవరికి సాధ్యమే కాదు ఈ అష్టాక్షరి మహామంత్రం గురించి చెప్పడం కోసం. దీని గురించి మన ఆచార్యులు ఎన్నో ప్రవచనాలు చెప్పారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ శ్రీమన్నారాయణ జీయర్ స్వామి గారు ఎన్నో ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఎవరైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు తిరుమంత్రార్థం అనే యూట్యూబ్లో చెక్ చేస్తే ఎన్నో వీడియోస్ వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ అష్టాక్షరి మంత్రం గురించి తెలుసుకోవాలంటే వారి ప్రవచనాలు వినండి, చాలా అద్భుతంగా ఉంటాయి. అది విషయం. సరే, ఈ అష్టాక్షరి మంత్రం ఎవరికి ఉపదేశం ఉంటుంది అంటే వైష్ణవులకి, అంటే సమాషణం తీసుకున్న వాళ్ళకి మాత్రమే, వైష్ణవ సాంప్రదాయంలో ఉండే వాళ్ళకి ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. అదేవిధంగా అష్టాక్షరి మంత్ర ఉపదేశం లేని వాళ్ళు కూడా ఏ మంత్రం చదవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అయితే అష్టాక్షరి మంత్రం గురించి చెప్పాను కదా, ఇది మనకి మోక్షాన్ని కూడా ఇచ్చేసే మంత్రం. మరి మోక్షం అంత ఈజీగా వచ్చేస్తుందా? రాదు కదా. మరి ఆ మోక్షం రావాలంటే మనం ఏం చేయాలి? సో మోక్షాన్ని తగ్గట్టుగా స్వామి ఎలా నడుచుకోమని చెప్పాడో మనం అలా నడుచుకోవాలి. అలా నడుచుకుంటే కదా మన మోక్షం వస్తుంది. అలా నడుచుకుంటూనే మన కర్తవ్యాన్ని మనం చూసుకుంటూనే ధర్మంగా బతుకుతూ నియమాలను పాటిస్తూ మన జీవితాన్ని గడుపుకుంటూ ముందుకెళ్ళాలి. మరి నియమాలు ఉండాలి కదా. అంత గొప్ప మంత్రానికి ఏ నియమాలు ఉన్నాయి, మరి ఏం చెప్పారు శ్రీమన్నారాయణుడు, మన ఆచార్యులు, మన గురువులు, మన పెద్దలు ఏం చెప్పారు మనం తెలుసుకోవాలి కదా. కాబట్టి ఈ దాసుడికి తెలిసిన విషయాలు, ఈ దాసుడు తెలుసుకున్న విషయాలు, ఈ దాసుడి పెద్దల దగ్గర గ్రహించిన కొంత సమాచారాన్ని మీ అందరితో పంచుకుంటున్నాడు. కాబట్టి మరి అన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అష్టాక్షరి మంత్రం ఎప్పుడు జపం చేయాలి అంటే మనకి ఉపదేశం చేస్తారు కదా. సరే, ఉపదేశం అయిపోయింది. తెల్లవారుజామున 4 గంటలకల్లా లేచేయాలంటారు. అంటే ఇప్పుడు 3:30 మధ్య లేచేసి చక్కగా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో జపం చేసుకోవడం చాలా ఉత్తమమైనదన్నమాట. అంటే మీ సమయాలను బట్టి మీరు అనుసరించుకోండి. అంటే మీకు ఇక్కడ మీరు చూసుకోండి. ఉదాహరణకి అందరు 4 గంటలు లేవాలంటే లేవలేరు కదా, నైట్ డ్యూటీలు చేస్తారు. వాళ్ళకి ఎలా? సో వాళ్ళు దాని సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. అయితే ఎలా జపం చేయాలి, ఎప్పుడు జపం చేయాలి అంటే ఎంతసేపు చేయాలి, ఇవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి కదా మనకి. అయితే ఎప్పుడు జపం చేయాలి అంటే దీన్ని సూర్యోదయానికి పూర్వమే చేసుకోవడం, అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకోవడం అల్టిమేట్ సూపర్ అనమాట. దానికి ఉన్న శక్తిలో పవర్స్, దాని ఏమంటారు, మన స్వామితో కనెక్ట్ అయ్యే విధానం వేరే విధంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు తెల్లవారుజామున మాత్రమే, అంటే తెల్లవారుజామున అంటే ఏమీ తినలేని పక్షం, అంటే తెల్లవారు సూర్యోదయానికి ముందే అనుష్ఠానం చేసుకోవడం. అనుష్ఠానం అంటే సూర్యోదయానికంటే 6 లోపు చేసేసుకోవడం చాలా మంచిది. ఆ సమయాల్లో బ్రాహ్మీ ముహూర్తంలో ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపించడం చాలా మంచిది. తర్వాత ఎంతసేపు జపం చేయాలంటే దీనికి మనం ఎవరూ ఇంత అంత అని చెప్పలేం. మీరు స్వామితో కనెక్ట్ అయినంతసేపు ఈ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేయాలి. ఇంత అంత అని ఏమీ లేదు. అయితే దీనికి మన వాళ్ళు చెప్తారు
స్వామి నువ్వు జపంలో కూర్చున్నప్పుడు, మనం ఎవరైతే ఉంటామో వాళ్ళు జపంలో కూర్చున్నప్పుడు మనం ఈ లోకాన్ని మర్చిపోగలిగే అంత సమయం చేసుకోగలిగితే చేసుకోవడం మరీ మంచిది. డ్యూటీలు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, పరుగు ప్రపంచం కదా ఎంత. కాబట్టి ఒక అలారం పెట్టుకొని 5 నిమిషాల లేకపోతే 10 నిమిషాల, ఒక మినిమం హాఫ్ అన్ అవర్ చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి మీరు అలారం పెట్టుకొని చక్కగా స్వామితో కనెక్ట్ అయిపోయి చేసుకోండి. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, అష్టాక్షరి జపం చేసేటప్పుడు తులసిమాల అవసరమా అంటే, మన జీఆర్ స్వామి ఎప్పుడు కూడా తులసిమాల అయితే యాక్సెప్ట్ చేయరు అంటే అది పాపమో దోషమో కాదు, వద్దు అంటారు. ఎందుకు అంటే మనం ఈ మంత్రానికి నామనామం చెప్పేటప్పుడు, జపం చేసేటప్పుడు ఈ తులసి పూసలు ఏవైతే ఉన్నాయో మనం జరపాల్సి వస్తుంది. జరిపినప్పుడు అరే పూస జరగట్లేదు, అదే స్పీడ్ జరిగిపోతుంది, స్లోగా జరుగుతుందని ఫోకస్ తగ్గుతుంది. మన ఫోకస్ ఇక్కడ ఉంటుంది, కానీ నోరు మెదుపుదా ఉంటుంది ఏమి నామాన్ని, కానీ మన చేతులు మన మైండ్ ఇక్కడ ఉండిపోద్ది, కానీ స్వామితో కనెక్ట్ అవ్వదు. సో అందుకని లెక్కతో సంబంధం లేదు, మీరు లెక్క ఎవరికి అప్పచెప్పాలి అంటారు. కానీ స్టార్టింగ్ దశలో కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, నేను తక్కువ చేస్తున్నాను, ఎక్కువ చేయలేకపోతున్నాను అనుకునే వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో పెట్టుకున్నారు, పెద్ద తప్పేం లేదు. పెట్టుకోవడం మా నామం అదే తులసిమాల మనతో పెట్టుకోవడం అంత అవసరమైతే లేదు. కాబట్టి తులసిమాల లేకపోయినా ఎంతసేపు అని కాదు, స్వామితో మనం ఎంతసేపు కనెక్ట్ అయ్యాం అంటే, ఉదాహరణకి మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు కూర్చుని నామం జపాన్ని అదే అష్టాక్షరం జపం చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్వామికి చక్కగా సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః అనుకొని చక్కగా స్వామి వచ్చేవయ్యా, రావయ్యా, కూర్చో, నీకు చేతులు కడుక్కో, పాదాలు కడుక్కో అని చెప్పి మనం మనసులో తిరువారాధన ఎంతసేపు చేస్తాం అంతసేపు చేయండి, సరిపోద్ది. చక్కగా స్వామిని మానసికంగా తిరువారాధన చేయడం ప్రాక్టీస్ చేయండి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. సో స్వామికి పాదాలు కడుగుతున్నప్పుడు, ఉదాహరణకి మీ మ్యారేజ్ కాలేదనుకో, చక్కగా మీ అమ్మ నాన్నలు మీరు నీళ్ళు పోస్తుంటే మీ అమ్మ నాన్నలు చేతులు కడిగినట్టు, లేకపోతే మీ అమ్మ నాన్నలు నీళ్ళు పోస్తుంటే మీరు పాదాలు కడిగినట్టు, చక్కగా మీరు అందరు కలిసి స్వామికి పంచభక్ష పరవాన్నాలు చక్కగా వండి పెట్టినట్టు, చక్కగా తులసిమాలు వేసినట్టు, స్వామికి అభిషేకం చేయించినట్టు, ఇవన్నీ కూడా ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ధ్యానించుకోగలగాలన్నమాట. సో అర్థమైంది, ఎంత టైం పడుతుంది తిరువారాధనకు అనేది మీ చాయిస్. కాబట్టి ఇంత అంతా అని సమయంతో మనకి పని లేదు. తర్వాత నియమాలు ఏమిటి? ఈ అష్టాక్షరి మంత్రానికి ఆల్రెడీ వైష్ణవులకి సమాషణం తీసుకున్న వాళ్ళకి కొన్ని నియమాలు చెప్తారు, అవే నియమాలు అన్నిటికీ దీనికి కూడా వర్తిస్తాయి. అయితే ఈ అష్టాక్షరి మంత్రాన్ని స్నానం చేయకుండా జపించకూడదు, ఇది ఉదయాన్నే మాత్రమే జపించాలి. ఉదయాన్నే మాత్రమే అంటే సాయంత్రం జపించకూడదా అని కాదు, నువ్వు సాయంత్రం వరకు తినకుండా ఉంటే అష్టాక్షరి మంత్రాన్ని జపించవచ్చు. అంటే ఈరోజు తెల్లవారింది అనుకోండి, తెల్లవారిపోయింది, మనం కుదరలేదు, ఏ ప్రయాణంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కుదరలేదు, ఏదో టీయో కాఫీ తాగేశారు, లేదంటే ఏదో తిన్నారు, ఇడ్లీ తిన్నారు, దోశ తిన్నారు, సంథింగ్ తప్పదు కదా మరి, లేదా ఒక అరటిపండు తిన్నారు, అప్పుడు ఏంటి అంటే ఆ రోజు అష్టాక్షరి జపించడానికి లేదు. మనం ఏదైనా కడుపులోకి తినేసామంటే ఆ రోజు అష్టాక్షరి జపించకూడదు. వన్స్ టిఫిన్ చేసిన తర్వాత అష్టాక్షరి జపించకూడదు. మరి ఏం జపించాలి? మరి ఎలా అంటే దానికి మనకి ద్వైమంత్రం ఇచ్చారు కదా, మనకి 3 మంత్రాలు ఇస్తారు, అష్టాక్షరి, ద్వైమంత్రము, చర్మశ్లోకం. అంటే చర్మశ్లోకం అంటే భగవద్గీతలో శ్లోకము, ద్వైమంత్రం అంటే ఇంకోటి ఇస్తారు మనకి. కాబట్టి మీరు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేసేసి, అర్థమైంది కదా, ఉదయాన్నే లేచి స్నానం చేసేసి, స్నానం అయిపోయిన తర్వాత చక్కగా మీరు అనుష్ఠానం చేసుకుంటారు కదా, అప్పుడు జపం చేసేసుకోండి. మార్నింగ్ టిఫిన్ చేసేసిన తర్వాత, అంటే 9 లోపు మనం టిఫిన్ చేసేస్తారు కదా, సో 8 లోపు ఇంట్లో ఏదో ప్రసాదం ఉండి స్వామికి నైవేద్యం చేసి తినేస్తాం కదా, సో అది తిని ముందు లోపు అంటే తిన్న తర్వాత వన్స్ మన కడుపులో టిఫిన్ పడింది అంటే ఆ రోజుగా అష్టాక్షరి జపం చేయకూడదు. చేసినా దానికి ఏం ఉండదు, మనం చేయకూడదు, చేయొద్దు అని చెప్పి మన ఆచార్య నియమం చెప్పారు, చెయ్యొద్దు అంతే. దానికి బదులు మనం ద్వైమంత్రం చెప్పుకోవాలి. అక్కడి నుంచి ఆ రోజు మొత్తం ద్వైమంత్రానికి ఏ నియమాల్లో సర్వకాల సర్వావస్థలో ఎప్పుడైనా సరే ద్వైమంత్రం మనం చక్కగా జపం చేసుకోవచ్చు. ఓకే, అర్థమైంది కదా నియమాలు ఏంటి అనేది. తినకుండా చేయాలి, స్నానం చేసే చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఖచ్చితంగా తలస్నానం చేయాలి. దీనికి మళ్ళీ ఏంటంటే జ్వరంతో ఉన్నప్పుడు, దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. మనం రోగగ్రస్తులు అయినప్పుడు ఈ నియమాలు వర్తించవు, బట్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలి. అది కూడా ఉదయం చేసుకోవడం మంచిది, తినకముందే చేసుకోవడం మంచిది, ఇది నియమం. తర్వాత ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఏమిటి? మరి అష్టాక్షరి మనకు ఉపదేశం చేస్తారు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎలా అంటే దానికి ఏం చెప్తారంటే, మనం మానసికంగా ఆరాధన చేసుకోవాలి. మానసికంగా అంటే పుండరీకాక్ష, అక్కడ మన ఏదైనా బాటిల్లో నీళ్ళు అనుకోండి, చక్కగా బాత్రూంలో కానీ ఎక్కడ ఏమైనా అవకాశం ఉంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం, అది కూడా లేదు, కొన్ని నీళ్ళు తీసుకొని పైన చల్లుకొని పుండరీకాక్ష అనుకొని చక్కగా బస్ సీట్లో ట్రైన్ సీట్లో కూర్చొని కళ్ళు మూసేయడం ధ్యానంలోకి వెళ్ళిపోవడం చక్కగా స్వామికి. అప్పుడు ధ్యానంలో మనసులో అష్టాక్షరి గురు పరంపర అదంతా చదువుకొని మనసులో ధ్యానం చేసుకొని చక్కగా ఎంతసేపు అయినా అక్కడ అష్టాక్షరి చదువుకోవచ్చు. దీనికి ఎలాంటి ఎంత ఇదేం అవసరం లేదు అని చెప్పేసి అన్నారనమాట. కాబట్టి మనసులో మానసికంగా చేసుకోవచ్చు, బయటికి ఉచ్చరించకుండా. నెక్స్ట్, జ్వరంతో ఉన్నప్పుడు ఎలా అనేది ఈ విషయం మాట్లాడదాం. అంటే జ్వరంతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి జ్వరంతో ఉంటారు, వాళ్ళు స్నానం చేయలేరు, మరి ఏదో తినాలి, పాలు తాగాలి, బ్రెడ్ తినాలి, ఎర్లీ మార్నింగ్ ఏదో బాగా ఆకలిస్తుంటుంది, నైట్ తినరు కదా జ్వరంతో ఉన్న వాళ్ళు, మరి అప్పుడు స్నానం చేయకుండా అష్టాక్షరి జపించకూడదు. అప్పుడు ఎలా అంటే
దానికి కూడా ఎలాంటి రోగగ్రస్తులకి నామజపాన్ని చేయాలనే ఆశ కోరిక ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఎవరో అడ్డు పెట్టకూడదు, అడ్డు చెప్పకూడదు అని చెప్పారు పెద్దలు. కాబట్టి జ్వరంతో ఉన్న రోగులు కూడా చక్కగా అష్టాక్షరి మంత్రం జపించవచ్చు. ఎలాగంటే చక్కగా పుండరీకాక్ష కొన్ని నీళ్ళు చల్లుకొని చక్కగా పుండరీకాక్ష చెప్పుకొని ఒక దగ్గర కూర్చొని పడుకొని చక్కగా ప్రశాంతంగా శ్రీమన్నారాయణ ధ్యానించుకుంటూ అష్టాక్షరి మంత్రము, ద్వయమంత్రము అన్నీ కూడా చక్కగా చదువుకోవచ్చు. జ్వరంతో ఉన్నప్పుడు కూడా ఈ పుండరీకాక్ష చెప్పుకొని ఏదో కొంచెం గోపంచం ఉంటుంది కదా, కొంచెం పైన చల్లుకొని ఇవన్నీ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు. సో ఇదన్నమాట. కాబట్టి జ్వరంతో ఉన్నప్పుడు కూడా మనం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా చేసుకోవచ్చు. జ్వరంతో ఉన్న పాలు తాగినా, బ్రెడ్ తిన్నా ఏమైనా సరే. అలా అని మిగతా సమయాల్లో అంటే ఇది వర్తించదనమాట. సో అర్థమైంది కదా, ఇది విషయం. తర్వాత ఎవరైనా జపించదగిన మంత్రాలు అంటే సరే సమాచారం తీసుకోలేదు, కొంత మంత్రోపదేశం లేదు, మరి వాళ్ళకి పరిస్థితి ఏంటి అంటే గురువు ద్వారా మంత్రోపదేశం లేని వాళ్ళు ఏ మంత్రాలు జపించాలి అంటే అన్నిటికీ ఒకటే తారక మంత్రం అంటాం కదండి. శ్రీరామ రామ రామేతే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని చక్కగా చదువుకోండి. లేదా జై శ్రీమన్నారాయణ అది జపించండి. లేదనుకుంటే నమో నారాయణ అనుకోండి. ఓం అనేది ఏదైతుందో ఆ ఓం అనే ప్రణవాన్ని పక్కన పెట్టేసి నమో కలిపి నారాయణ చక్క చదువుకోండి. అది ఎన్నిసార్లు అని చదువుకోవచ్చు. అది అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు. సో కాబట్టి నాకు ఇది లేదు అని అనే బాధపడాల్సిన అవసరం లేదు. చక్క హరే కృష్ణ ఉంది కదా, చక్కగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే చక్క ఇది చదువుకోవచ్చు. తర్వాత చెప్పాను కదా నమో నారాయణాయ అది చదువుకోవచ్చు. లేదంటే మన గోవిందనామాలు చదువుకోవచ్చు. సో ఇవన్నీ కూడా గురుపదేశం లేకపోయినా చక్కగా ప్రశాంతంగా కూర్చొని ఈవెన్ శుచిగా ఉన్నప్పుడు ఎలా పడతాలో చదివేస్తాను కాదు, దీనికి కూడా శుచిగా ఉన్నప్పుడు చదవడం అది చాలా మంచిదన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. అయితే చివరిగా ఇంతవరకు మీరు ఈ వీడియో చూశారు అంటే తెలుసుకోవాలని కదా, మరి మీకు నేను ఖచ్చితంగా టిప్స్ చెప్పాలి కదా. 2 టిప్స్ చెప్తాను. ఆ 2 టిప్స్ జాగ్రత్త దాచిపెట్టుకోండి. ఆ టిప్స్ ఏంటి అంటే ఇందాక ప్రయాణాల్లో ఉన్నప్పుడు మనం జపించవచ్చు అని చెప్పాను, గుర్తుందా? రెండోది జ్వరంతో ఉన్నప్పుడు కూడా జపించవచ్చు అని చెప్పాను, గుర్తుంది కదా? సరే, దీనికి ఇక్కడ మనకి ఏంటంటే అన్ని వేళల్లో అన్ని సందర్భాలలో నీళ్లు కూడా ఉండొచ్చు, కొన్ని సందర్భం నీళ్ళు ఉండకపోవచ్చు, పుండరీకాక్ష చదువుకొని కంప్లీట్ మనసు అంగీకరించకపోవచ్చు. దానికి మన పెద్దలు ఏం చెప్పారంటే గోధూళి, అర్థమైంది కదా, గోవులు తిరిగే ప్రదేశం ఏదైతే ఉందో గోశాల నుంచి కొంచెం మట్టి తెచ్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని ఆ గోధూళి ఏదైతే ఉందో ఆ గోధూళి చక్క మన ప్రయాణాలు వెళ్ళినప్పుడు చిన్న డబ్బాలో తీసుకెళ్ళిపోయి పైన కొద్ది జల్లుకుంటే మనం స్నానం చేసిన ఫలితం. ఇది మన వైష్ణవ పెద్దలను అడిగి నేను చెప్తున్నాను. చక్కగా గోధూళి కొంచెం తీసుకొని ఆవు పేడ ఆ గోశాల దొరుకుతుంది గోవులు తిరిగిన ప్రదేశం, ఆ మట్టి తొక్కిన మట్టి అనమాట. ఆ మట్టి తీసుకొని మనం జ్వరంతో ఉన్నప్పుడు అయినా సరే కొంచెం పైన చల్లుకొని కొంచెం మన చిన్నది మన చిటికిన వేలు గోరంతా తీసుకొని పైన చల్లుకొని పుండరీకాక్ష అనుకొని చక్కగా చేసుకోవచ్చు. తర్వాత ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా అంతే. సో ఇదన్నమాట. ఇంకా మన వైష్ణవ సాంప్రదాయం గురించి ఎలా జీవించాలి, నియమాలు ఏంటి, ఇలాంటి కొన్ని వీడియోస్ చేసి ఉన్నాను. ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు అయితే దీనికి ముందున్న వీడియో ఒకసారి చెక్ చేయండి. అలాగే ప్లేలిస్ట్లో పెడతాను సమాచారం గురించి అని చెప్పేసి. ప్లేలిస్ట్లో ఓన్లీ వైష్ణవ సాంప్రదాయం గురించి ఉంటాయి. మరో వీడియోలో కూడా మనం ఇంకా చెప్పుకుందాము. తులసి మాల గురించి నియమాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం త్వరగా చెప్పేసుకుందాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు చెప్పాల్సిన నియమాలు ఈ అష్టాక్షరి గురించి చెప్పేశాను అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే అవి కామెంట్ చేయండి. పెద్దలు, భాగవతోత్తములు, ఆచార్యులు, తెలిసిన వాళ్ళు ఇంకా పెద్దలు నేను ఏదైనా తప్పులు చెప్పుంటే దయచేసి మన్నించండి. ఆ తప్పులు ఏంటనేది కొంచెం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్ పిన్ చేస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా నేనేమైనా తప్పు చెప్తే అది చదువుకొని రైట్ చేసుకుంటారు. ఇది విషయము. మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.